వెల్కమ్ టు నవ్య. ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మొదటగా బిజినెస్ అనగానే గుర్తొచ్చేది ఫుడ్ బిజినెస్సే గుర్తొస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అందులోనూ హెల్దీ ఫుడ్ ఉండాలి, ప్లస్ హోమ్ ఫుడ్ చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు కదా. అలాంటిదే ఈ బిజినెస్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మిస్ హారిక గారు. ఫుడ్ ఆన్ వీల్స్ అనే బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఐటీ ప్రొఫెషన్ నుంచి ఫుడ్ బిజినెస్లోకి ఎలా వచ్చారు, ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటి హెల్దీ ఫుడ్స్ మెయింటైన్ చేస్తారు, ఇలాంటివన్నీ తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ హారిక గారు. హలో అండి. ఓకే అండి, ఈ ఫుడ్ ఆన్ వీల్స్ అనే ఐడియా మీకు ఎలా వచ్చిందండి? బేసికలీ నాది ఐఐటి బ్యాక్గ్రౌండ్ అండి, అండ్ నేను అప్పుడే బ్యాడ్మింటన్ కూడా స్టార్ట్ చేశాను. బట్ పోస్ట్ దట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఐటీ, అండ్ కొన్ని ఇయర్స్ అయ్యాక ఐ హ్యావ్ సెటప్ మై ఓన్ ఐటీ కంపెనీ యాజ్ వెల్. ఇట్స్ స్టిల్ స్టార్ట్అప్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏదో పెద్ద పెద్ద యాప్స్, సాఫ్ట్వేర్లు, ఏఐ యూజ్ చేసేసి ఇది చేసాం అది చేసాం అనే కాన్సెప్ట్లో నేనైతే లేనండి. జనాలకి ఏది అవసరం, బేసిక్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ రైట్ నౌ. హెల్త్, ఫుడ్, ప్రాపర్ క్లాతింగ్, దీస్ ఆర్ మిస్సింగ్. సో నేను అప్పుడు ఆలోచించానండి, నేను ఏమి ఇవ్వగలుగుతానని. దట్స్ ద రీజన్ వై ఐ కేమ్ అప్ విత్ దిస్ ఫుడ్ ఐడియా. అందుకే స్టార్ట్ చేశానండి. మెయిన్గా ఇప్పుడు పెరుగుతున్న కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అండి. ఏదో చెప్తూ ఉంటారు రీజన్స్. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇదంతా అవుతుంది, అనవసరంగా హెడేక్ వస్తున్నట్టుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ తోటి వస్తున్నారు. బట్ ఐ ఫీల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ స్టాప్డ్ హ్యావింగ్ గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎలా అయితే తినే వాళ్ళో అది నార్మల్ ఫుడ్ తిన్నా కూడా విల్ బీ హెల్దీ అండ్ గుడ్ మూడ్ అండ్ గుడ్ ప్రొడక్టివిటీ అండి. వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇస్, లెట్స్ టేక్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో వీ హ్యావ్ అరౌండ్ 9 to 10 lakh ఐటీ ఎంప్లాయీస్. ఐటీ ఎంప్లాయీస్లో అరౌండ్ 72% వచ్చేసి ఒబిసిటీ తోటి దే ఆర్ స్ట్రగ్లింగ్, అండ్ మోర్ దెన్ 80% వాళ్ళు వచ్చేసి దే హ్యావ్ ఫ్యాటీ లివర్. ముందు ఫ్యాటీ లివర్ అంటే ఎలా ఉండేదంటే ఓన్లీ డ్యూ టు ఆల్కహాల్ కానీ, లైక్ వెన్ దే కన్జ్యూమ్ లైక్ లిక్కర్ కానీ, లైక్ అన్హైజీనిక్ ఫుడ్స్ వల్ల. బట్ నౌ ఈ ఫ్యాటీ లివర్, ఒబెసిటీ అనేది నాట్ జస్ట్ అన్హైజీనిక్ ఫుడ్ వల్ల కాదండి, రైట్ టైంలో తినకపోవడం అండ్ ఇంజనీర్డ్ ఫుడ్. సో వెన్ ఐ మెంట్ ఇంజనీర్డ్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ అండి. లైక్ లెట్స్ అజ్యూమ్ జొన్నలు ఎలాంటివి మనం పొలంలోంచి తీసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా కుక్ చేస్తాం. బట్ పిజ్జా, బర్గర్స్ అనేవి మన హ్యూమన్స్ కొత్తగా క్రియేట్ చేసినవి. అవన్నీ చీజ్ అయినా జంక్ కూడా అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్ అన్నీ ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి, బట్ లాంగ్ రన్లో దే ఆర్ నాట్ హెల్దీ. సో దట్స్ వెన్ ఐ థాట్ ఈ రాగి జావా కానీ, జొన్న రొట్టె, ఈ చికెన్ కర్రీ, ఇప్పుడు అందరూ వచ్చేసి హమ్మస్, పీటా బ్రెడ్ అని ఈ ప్రోటీన్ సైడ్ వెళ్తున్నారు. అండ్ వెన్ యూ సీ ద కాస్టింగ్ యాజ్ వెల్, ఒక్కొక్కటి 500, 600 బేర్ మినిమం ఉంటున్నాయి. అండ్ ఐ థాట్ లైక్ అదే 100 రూపీస్లో, అదే 150 రూపీస్లో మన పెద్దవాళ్ళు, మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు తిన్న ఫుడే తింటే అదే ఎనర్జీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా దే ఆర్ మచ్ మోర్ దాన్ వాట్ యు ఆర్ ఈటింగ్, లైక్ ఇవన్నీ. సో దట్స్ వై ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అండి. ఓకే అండి, బేసిక్గా బిజినెస్ అంటేనే ఫుల్ హెడేక్ అవి ఉంటాయండి. ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే బాగానే ఉంటుంది కదా, ప్లస్ శాలరీ అయినా కావచ్చు, ఇన్కమ్ అయినా కావచ్చు, ప్లస్ ఏసీలో మంచి కూర్చుంటాం, ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ది ఆపర్చునిటీ కూడా మనకు ఉంటుంది కదా ఐటీలో. అయితే ఈ ఫుడ్ బిజినెస్కి ఎందుకు వచ్చారు, అసలు దీని వెనక ఉన్న ఐడియా ఏంటి? మీరు చెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇట్స్ బీన్ 2 years నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఐ హ్యావ్ 2 restaurants రైట్ నౌ, అండ్ ఈ విండో ఆన్ వీల్స్ కూడా స్టార్ట్ చేశాము రీసెంట్గా, కొన్ని మంత్స్ బ్యాక్. డెఫినెట్గా ఎక్కడి నుంచి అంటే లైక్ ఎన్ని కష్టాలు ఉంటాయంటే మ్యాన్ పవర్ని ప్రొక్యూర్ చేసుకోవడం నుంచి, అండ్ ఫుడ్ టేస్ట్ ఒక్కరు బాగాలేదన్నా కూడా అదొక బాధ రోజంతా. అందరినీ సాటిస్ఫై చేయాలి అన్న ఒక తపన. కానీ ఎట్ ది ఎండ్ ఎవరైనా వచ్చి లైక్ ఫుడ్ చాలా బాగుందండి ఈరోజు, అండ్ మీ ఫుడ్ వల్ల మై మూడ్ ఈజ్ గుడ్, నేను చాలా ఎనర్జెటిక్గా, హెల్తీగా ఫీల్ అవుతున్నాను అన్న ఒక్క మాట, ఈ కొన్ని మాటలు దోస్ ఆర్ ఇనఫ్ ఫర్ us. దట్స్ వాట్ ఇస్ స్టిల్ డ్రైవింగ్ మీ యాక్చువల్గా. ఈ ఫుడ్ ఆన్ వీల్స్లో మీరు ఎన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు, ఏ వెరైటీస్ ఉంటాయండి? ఓకే, మనకు ఫిక్స్డ్ మెనూ అయితే లేదండి యాజ్ ఆఫ్ నౌ, బట్ వీఆర్ ప్రొవైడింగ్, అంటే వీఆర్ మేకింగ్ షూర్ ఏంటంటే
మనం ఇచ్చే మీల్లో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి అండ్ కార్బ్స్ ఉండాలి, బేర్ మినిమం అన్నీ. లైక్ విత్ బగారా రైస్ మనం కార్బ్స్ ఇస్తున్నాము, ఫైబర్ వచ్చేసి జవార్ రోటీ వీటితో ఇస్తున్నాం. అండ్ ఈ రాగి జావా కొంచెం బాడీని కూల్ చేస్తుంది అండ్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఇవన్నీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెజర్ట్స్ మనం ఇచ్చేది పూర్ణాలు అండ్ భక్షాలు. ఓకే. అండ్ అది కూడా మన ఇన్ హౌస్లో చేసిన నెయ్యితోటి దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాం. బెల్లం ఈజ్ ఎనీవే బెటర్ ఆప్షన్, బెటర్ దాన్ అట్లీస్ట్ షుగర్ కాబట్టి. సో వీఆర్ గివింగ్ అ జాగరీ రిలేటెడ్ వే. అబవ్ ఆల్ వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్. ఈ జవార్ రోటీ కానీ రాగి జావా కానీ ఇలాంటి ఫుడ్ అన్నీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వదండి మనకు, మెల్లగా ఎనర్జీ ఇస్తుంది. సో దట్ మన షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వవు. అందుకే ఇఫ్ యూ రిమెంబర్ లైక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కువ జవార్ రోటీ కానీ రాగి జావా అందుకే ఎక్కువ తినమంటారండి. సో ఇలాంటి బెనిఫిట్స్ ఎక్కడైనా వస్తున్నాయి అని అంటే ప్లీజ్ గో అండ్ హ్యావ్ ఇట్ అండ్ ప్లీజ్ టేస్ట్ అవర్ ఫుడ్ యాజ్ వెల్. స్ట్రీట్ ఫుడ్ కాబట్టి ఏదో అన్హెల్దీ హైజీన్ ఉండదు అన్న నోషన్ మార్చుకోండి. మనము చాలా హెల్దీగా క్వాలిటీ ఫుడ్ అండ్ గుడ్ స్టాండర్డ్స్లో వీఆర్ సర్వింగ్ ఫుడ్ అండి. ట్రెడిషనల్ ఫుడ్ అంటే చేయితోటే తినాలి, రైస్ కలుపుకొని, లేదంటే జవార్ రోటీ అంటే మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని తినాలి అన్న నోషన్ ఉంటుంది కదండి. వీఆర్ ఎలిమినేటింగ్ దాట్ బై ఈ ప్రోటీన్ రోటీస్ తోటి చేసి ర్యాప్స్ తోటి మనం వీఆర్ ఎలిమినేటింగ్ దాట్. లైక్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా క్విక్ సర్వీస్ ఫుడ్ లాగా ఇవ్వచ్చు అనేది. అలాగే ఇప్పుడు చూస్తుంటే బయటి రెస్టారెంట్స్లో అయినా హోటల్స్లో అయినా స్ట్రీట్ ఫుడ్స్లో అయినా మసాలాస్ అన్నీ బయటివి వాడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గర ఎలాంటి మసాలాస్ మీరు యూస్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఎందుకంటే నేను ఈ లాస్ట్ 2 years నుంచి అయితే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను. దానికంటే ముందు అయితే ఎక్కడ తిన్నా కూడా ఇద్దరు బ్లోటింగ్ అవుతుంది మీకు, ఎందుకంటే రైస్లో ఏదో ఒకటి కలిపేస్తారు, లేదంటే నెక్స్ట్ డే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ సీ మన పేరెంట్స్ ఎవరైనా బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతారా అండి? లేదండి. ఓన్లీ ఎవరికైనా సేమ్ కంప్లైంట్ ఏంటిది, లేదు నాకు కడుపులో మంట వేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది ఇదంతా అని. అండ్ అందుకు అంటే ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్న తర్వాత దట్స్ వెన్ వీ కేమ్ అప్ కి మా ఇంకొక బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అక్కడే మిర్చి పండిస్తాం వరంగల్లో. మనం మిర్చి దగ్గర నుంచి దాన్ని వాష్ చేసి కడిగే దగ్గర నుంచి అందరూ మన వాళ్ళే. ప్రతి ఒక్క కారం అయినా ఇన్ హౌస్ గరం మసాలాస్ అయినా, మనం ఎక్కువ గరం మసాలా కూడా యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఎక్కువ ఏం యూస్ చేయము, బట్ యూస్ చేసేవన్నీ ఇన్ హౌస్. మన కిచెన్లోకి మన రెస్టారెంట్లోకి ఏమైనా వస్తున్నాయంటే ఓన్లీ రా మెటీరియల్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు మసాలాస్, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ రా మెటీరియల్స్లోనే వస్తాయి. మనం ఇక్కడ ఇన్ హౌస్లో చేసుకుంటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా ప్రతి ఒక్కటి ఇన్ హౌస్ చేసుకుంటాం. బయట నుంచి మనం ఓన్లీ ఏమైనా తెస్తున్నామంటే రా ఫామ్లోనే ఏమైనా తీసుకొస్తాం మన దగ్గరికి, లైక్ వెజిటేబుల్స్ అయినా. ఈవెన్ వెన్ యూ కమ్ టు వెజిటేబుల్స్, మాకు ఇక్కడ కిచెన్ దగ్గరలోనే రైతు బజార్ ఉంది. మేము రోజు వెళ్ళి ఎట్ ఎనీ కాస్ట్ 4 o'clockకి పక్కా మేము రైతు బజార్కి వెళ్తాం. రోజు ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని వస్తాం. అలాగే ఇప్పుడు ఈ ఫుడ్ ఆన్ వీల్స్ అనేది ట్రక్స్ ఇన్వైట్ చేస్తారు కదా మీరు, అవి ఏ లొకేషన్స్లో మీరు పెడతారండి? మనం వచ్చేసి ఐటీ ఎంప్లాయీస్ని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ ఏదో బ్లూ కాలర్ ఎంప్లాయీస్కి ఈ ఫుడ్ ఇవ్వలేమా అనేది కాదు, ఎందుకంటే మన కాస్టింగ్ కూడా వచ్చేసి బిలో 150 ఎనీ ఐటమ్. బట్ ఫస్ట్ అయితే ఐటీ ఎంప్లాయీస్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, లైక్ మైండ్ స్పేస్, సత్వా నాలెడ్జ్, గర్ బిల్డింగ్, కోకాపేట్ ఆర్ మన యుఎస్ ఎంబసీ దగ్గర. ఎందుకంటే మెయిన్గా ఎలాంటి లొకేషన్స్ చూస్ చేసుకుంటున్నామంటే ఎక్కడైతే చాలా హైఫై రెస్టారెంట్స్, చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్, 1 lakh శాలరీ వచ్చినా కూడా సరిపోవట్లేదండి, బికాజ్ ప్రతివి ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. నార్మల్ ఫుడ్ 100 రూపీస్, 150, 200 రూపీస్కి వచ్చే ఫుడ్ కూడా 500, 600కి అమ్మేస్తున్నారు గుడ్ ప్రాఫిట్స్ కోసం. అందుకు అంటే దే హ్యావ్ దర్ ఓన్ రీజన్స్ యాజ్ వెల్, దట్ రెస్టారెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, రెంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎలక్ట్రిసిటీ, గ్రాసరీస్ అన్నీ పెరిగాయి. బట్ దట్స్ వెన్ ఐ థాట్ ఎలా కట్ డౌన్ చేస్తాం ఎఫెక్టివ్గా, ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడే ఈ వెహికల్స్ ఐడియా వచ్చింది. ఎందుకంటే మనకి ఇందులో రెంట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కట్ డౌన్ అయిపోతాయి. దట్స్ ద రీజన్ వి థాట్ విల్ గివ్ అఫోర్డబుల్ అండ్ హెల్దీ ఫుడ్ అండర్ ఎనీథింగ్ మోస్ట్లీ అండర్ 150 rupees for IT employees who are really busy and who has got really hectic schedule. That's the reason we are coming to you guys. జనరల్గా హోటల్స్లో మెనూ ఇస్తారు కదండి, అలాగే మీ దగ్గర డైలీ సేమ్ మెనూ ఉంటుందా, లేకపోతే ఆ మెనూస్ ఎలా అప్డేట్ చేస్తారు మీరు? ఓకే, కమింగ్ టు దాట్, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఐటీ ఎంప్లాయీనే అండ్ కొత్తగా తినాలని ఉంటుంది, సమ్మర్ వస్తే ఒక సీజనల్ ఫ్రూట్ తినాలని ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దట్స్ వెన్ ఐ కేమ్ అప్. కొంచెం టెక్ బ్యాక్గ్రౌండ్ వల్ల
మొబైల్ వీఆర్ లాంచింగ్ అవర్ ఓన్ మొబైల్ యాప్. ఓకే. ఇట్ విల్ టేక్ అనదర్ 15 to 20 days అండి. అందులో ఎలా అంటే వీక్లీ మెను ఎవ్రీ వీక్ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్ ద మెను. లైక్ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది, ఆర్ లెట్స్ సే ఇప్పుడు చాలా వేడిగా ఉంది, మేబీ కూలెంట్స్ ఎక్కువ, రాగి జావా, జొన్న అంబలి ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తాము. అండ్ రోజు అదే మీల్ తినాలి అన్నా కూడా మీకు అందరికీ బోర్ కొడుతుంది కదా, అందుకే మేము ఎలా అంటే మీకు క్రెడిట్స్ ఇస్తాము. మేము ఫిక్స్డ్ మెనూ అయితే చేయట్లేదు, లైక్ ఫుడ్ డాట్స్ ఇలాంటి వాటిలాగా ఫిక్స్డ్ మెనూ చేయట్లేదు. మనం ఏంటంటే మీరు చూస్ చేసుకోవచ్చు ఆ యాప్లో. ఓకే. లెట్స్ సే ఈరోజు మీకు లైట్ ఫుడ్ తినాలని ఉంది, మీరు చూస్ చేసుకోవచ్చు జవార్ రోటీ విత్ సమ్ కర్రీ ఆర్ దాల్, వైట్ రైస్ విత్ దాల్. అలా మీరు జస్ట్ డజర్ట్స్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ లైక్ హెవీ ఫుడ్ ఈరోజు తినాలని లేదు. రేపటి మీల్కి, రేపు ఆఫ్టర్నూన్కి, ఈరోజు నైట్ మీరు క్యాన్సిల్ కూడా చేసుకొని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఆ మీల్. ఓకే 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 అండి. హారిక గారు, జనరల్గా హోటల్స్లో ఫుడ్ అనేది చాలా వేస్టేజ్ అవుతుంటుంది కదా, ఎవ్రీ నైట్ ఆ ఫుడ్ చాలా మిగిలిపోతూ ఉంటుంది. ఆ ఫుడ్ని మీరు ఏం చేస్తారండి? అందరిలాగా మిగిలిపోయిన ఫుడ్ నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే సర్వ్ అయితే అస్సలు చేయట్లేదండి మేము. ఎందుకంటే మన రెస్టారెంట్ వచ్చేసి మార్నింగ్ 3 AM 4 AM వరకు ఉంటుంది. అసలు అప్పుడప్పుడు 1 AMకి 2 AMకి ఫుడ్ అయిపోతుందండి. 4 AM కని మేము అనుకుంటాము, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 3 వరకు అయితే అంత ఫుడ్ అయిపోతుంది. అండ్ అబవ్ ఆల్ మన కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇంట్లో చేసుకునేలాగా, ఎంతమంది వస్తున్నారు మన గెస్ట్లు ఈరోజు ఇంటికి, లెట్స్ సే 10 members, ఎన్ని కేజీస్ చేయాలి. ఒకవేళ ఎక్కువ జనాలు వస్తున్నారు అని అనిపిస్తే మేబీ మనం ఇంకొక 3 kgs మళ్ళీ వేస్తాం. మనం వేసిన ప్రతిసారి 3 to 5 kgs హండీయే వేస్తామండి. బీట్ రైస్, కర్రీ, ఫ్రై అయినా కూడా, బిర్యానీస్ అయినా కూడా, ఏదైనా కూడా లిమిటెడ్ పోర్షన్లోనే చేస్తాము. అందుకే ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ నో మ్యాటర్ వాట్ ఎన్ని డీల్స్ ఉన్నా ఏమన్నా మన ఒక వెహికల్ మాత్రం ఏదో ఒక హాస్పిటల్లో, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయిన్గా, ఆర్ మదర్స్కైనా కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి ఇంకా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్, అంటే నాన్ వెజ్ అలా కాదండి, బట్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ని మనము వాళ్ళకి ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ డొనేట్ చేస్తాము. అలానే ఎవరికైనా NGOs ఉన్నా, ఎక్కడైనా ఏమైనా ఇఫ్ సమ్వన్ ఫీల్స్ దట్ ఈ ఏరియాలో హెల్ప్ కావాలి, ఇది నీడ్ ఉంది వీళ్ళకి అని అంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. బట్ ఏదో మీరు చెప్పగానే డైరెక్ట్గా రామండి. ఐటీ లొకేషన్స్ ఎలా అయితే స్కౌట్ చేసామో, గ్రౌండ్ వర్క్ ఎంతైతే చేసామో, స్కూటీలు తిరుక్కుంటూ, ఎండలో తిరుక్కుంటూ, అలానే ఈ NGO ప్లేసెస్ కూడా మేము ప్రతి ఒక్కటి గ్రౌండ్ వర్క్ చేస్తాం. నిజంగా నీడ్ ఉందంటే వీఆర్ ఓపెన్ టు దాట్. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎలాగో మీకు తెలుసండి, అండ్ మా మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. వీఆర్ కంప్లీట్లీ ఓపెన్ టు డొనేట్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. అలాగే మీ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో సహా ఉంటాయండి? ఎస్, బ్రేక్ఫాస్ట్తో సహా ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ వీఆర్ స్టిల్ థింకింగ్, బట్ ఫర్ నవ్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా వచ్చేసి ఇఫ్ యూ సీ అందరికీ ఎలా మెయిన్గా మన సౌత్ ఇండియన్స్కి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే కదండి. బట్ ఇఫ్ యూ స్టార్ట్ యాక్చువల్గా రోజంతా మనం కొంచెం యాక్టివ్గా, పాజిటివ్గా, మూడ్ కొంచెం ఎన్హాన్స్ అయి ఉండాలి అని అంటే ఇట్స్ గుడ్ దట్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ యాజ్ వెల్. ఓకే, నాట్ జస్ట్ కార్బ్స్. ఈ ఇడ్లీ, దోశ ఇవన్నీ కార్బ్సే, అవి కూడా కావాలి మనకు. అందుకే మేము నాన్ వెజ్ టిఫిన్స్ కూడా సర్వ్ చేస్తాం మా దాంట్లో, సో దట్ దే కెన్ హ్యావ్ దోశ విత్ చికెన్ కర్రీ ఆర్ చికెన్ ఫ్రై అలా అండి. నో ఆయిలీ ఫుడ్ లైక్ పూరి అండ్ మైసూర్ బోన్ లేదండి, అవి అసలు లేవండి మన దగ్గర. బట్ మనం రెస్టారెంట్లో సర్వ్ చేస్తాం, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి. అది కూడా నో మైదా అండి. పూరి వచ్చేసి కూడా గోధుమ పిండితోటే తయారు చేస్తాము. అండ్ బీట్రూట్ పూరి ఎలాగో ఇవన్నీ ఉన్నాయి. సో విల్ కమ్ అప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే హారిక గారు, మన ఫుడ్ ఆన్ వీల్స్ ట్రక్లో రోటీస్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే ఎలాంటి రోటీస్ ఉన్నాయి, ఏ వెరైటీస్ ఆఫ్ రోటీస్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి అండి జవార్ రోటీ ఉంది. జవార్ రోటీ కొంచెం కామన్ ఏమో, బట్ మన దగ్గర బీట్రూట్ రోటీ ఉంది, క్యారెట్ రోటీ ఉంది, అండ్ ప్రోటీన్ రోటీ ఉంది. మోస్ట్లీ మనం ఇప్పుడు జవార్ ఆటా ఎప్పుడైతే ఈ సూపర్ మార్కెట్స్లో కొనుక్కుంటామో, ఆ జవార్ ఆటా వచ్చేసి అందులో ఎక్కువ రైస్ యాడ్ చేస్తారు, మళ్ళీ టూ మెనీ కార్బ్స్ అయిపోయినాయి అక్కడ. అండ్ జొన్నలు కూడా వచ్చేసి డైరెక్ట్గా పట్టించేస్తారు. అవన్నీ అసలు దోస్ ఆర్ అన్హెల్దీ ప్రాక్టీసెస్ అండి. మనము మన పొలంలో పండిన జొన్నల్ని కడిగి, ఊర్లోనే అండి ఇదంతా, కడిగి ఆరబెట్టేసి దెన్ అక్కడే పట్టించి ట్రెడిషనల్ వేలో పట్టించి ఇక్కడికి తీసుకొని వస్తాము. ఎంత కావాలో అంత. మనము ఏదో 6 monthsకి ఒకేసారి జొన్న పిండి ఇంత పెట్టుకుంటాం అలా కూడా కాదండి. ఫర్ ఎవ్రీ 15 days వీ గెట్ అవర్ జవార్ ఆటా అండి.
అండ్ కమింగ్ టు ప్రోటీన్ రోటీ ఆర్ ఈ క్యారెట్ రోటీ బీట్రూట్ రోటీ ఏదో వాటి గ్రేవీలు కొంచెం గ్రేట్ చేసేసి మిగిలిన గ్రేవీని ఆటోలో మిక్స్ చేయట్లేదండి. మనము ఆ బీట్రూట్ని డ్రై చేస్తున్నాము, ఆ డ్రై చేసిన బీట్రూట్ని పౌడర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము అండ్ దాన్ని మనం ఆటోలో మిక్స్ చేస్తున్నాం. దిస్ ఈజ్ హౌ వీఆర్ గివింగ్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఈవెన్ త్రూ అవర్ రోటీస్. ఫుడ్ ఆన్ వీల్స్ అనే ట్రక్ ఇప్పుడు రోడ్ సైడ్లో పెడతారు కదా, ఇప్పుడు అక్కడ పొల్యూషన్ అనేది డస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటి నుంచి మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఫుడ్ని? మీరు అడిగిన క్వశ్చన్ అయితే చాలామంది అడిగారండి. ఎస్ అఫ్కోర్స్, అండ్ హైదరాబాద్లో చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా డస్ట్ ఉంది ఇప్పుడంతా. అందరికీ వచ్చే క్వశ్చనే ఇది, స్ట్రీట్ ఫుడ్ అంటే డస్ట్ పడుతుందని. కానీ మనం సర్వ్ చేసేది ప్లేట్స్లో కాదండి, మనం సర్వ్ చేసేది బౌల్స్లో. జస్ట్ లైక్ కాలిఫోర్నియా బొరిటో ఇలాంటి బొరిటో బౌల్స్ ఎలా అయితే సర్వ్ చేస్తారో మనం కూడా మన ట్రెడిషనల్ ఫుడ్ అదే స్టైల్లో విత్ లిడ్, ప్రాపర్ లిడ్, ఎయిర్ టైట్ లిడ్లో మనం సర్వ్ చేస్తున్నాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రక్ మనకు 2 పోర్షన్స్ ఉన్నాయండి. కింద పోర్షన్లో ఎప్పుడు అది క్లోజ్డే ఉంటుంది. వెన్ వీ నీడ్ ఫుడ్ అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు దట్స్ వెన్ వీ ఓపెన్ ద లిడ్ అండ్ వీ సర్వ్ దెమ్. బౌల్స్లో కూడా ఎందుకు ఆలోచించామంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ కాలిఫోర్నియా బొరిటో కానీ ఈ బొరిటో బౌల్స్ ఇవన్నీ ఏంటి తినే దాంట్లోనే టేక్ అవే కూడా అందులోనే ఉంది. సో ఇన్ కేస్ ఎవరికైనా ఎక్కువ తినాలనిపించకపోయినా అక్కడ, లేదంటే ఫుడ్ ఎక్కువైంది, లేదంటే ఎవరైనా టేక్ అవే చేసుకుందాం అనుకున్నా కూడా అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి మనం ఆ బౌల్స్లో విత్ ప్రాపర్ లిడ్ అందులోనే ఇచ్చేస్తాము అండ్ టిష్యూ అండ్ స్పూన్ కూడా అందులోనే ఇచ్చేస్తాము. దే కెన్ జస్ట్ డూ అ టేక్ అవే, లేదా అక్కడే తినాలనుకుంటే కూడా దే కెన్ ఓపెన్ ఇట్ అండ్ ఈట్ ఇట్. అలాగే ఇప్పుడు మన దగ్గర నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ నాన్ వెజ్ని ఎక్కువ స్టోరేజ్ చేయొద్దు అంటారు కదా, మరి మీరు ఎలా చేస్తారు అది నాన్ వెజ్? మన కుకింగ్ మనం చేసేదంతా 3 kgs 5 kgs హండీలోనే కదండి. అలానే మనం నాన్ వెజ్ కూడా మనము లిమిటెడ్గా తెప్పిస్తాము. ఎవరైనా కూడా మా కిచెన్కి రావచ్చు అండి. మార్నింగ్ 10 o'clockకి నో మ్యాటర్ వాట్ చికెన్ వెండర్ మటన్ వెండర్ అప్పుడే వస్తారు. అండ్ వచ్చాక నేను ఉంటాను పర్సనల్గా అండ్ ఆ పీస్ 100 grams ఉందా అనేది చూస్తాము. అండ్ అది ఎంత క్వాలిటీ ఉంది, మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉందా ఆర్ మటన్ది చూస్తే దాని క్వాలిటీ కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి వీ స్టిల్ డూ క్వాలిటీ చెక్ బికాస్ ఫుడ్ అనేది ఒక్కరోజు టేస్ట్ పాడైపోయినా కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఎనీ ఫుడ్ ఇండస్ట్రీ హూ ఆర్ ఇంటూ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ క్వాలిటీ చెక్ ఎవ్రీ డే. అండ్ మీట్ కూడా ఏది స్టోర్ చేయమండి. నార్మల్గా బేసిక్గా బిజినెస్ అంటేనే చాలా మంది వర్కర్స్ ఉంటారు కదా, మీకు ఇంకా 2 రెస్టారెంట్స్ ఉన్నాయన్నారు, వర్కర్స్ కూడా చాలానే ఉంటారు, అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వర్కర్స్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు? కొంచెం కాదండి, చాలా ఇబ్బంది వాళ్ళతోటి. అందులో ఈ మధ్య అయితే ఈ రైడర్స్ కోసం మేము ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రైడర్స్కి మేము ఇంత శాలరీ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాము అన్నా కూడా రాలేదండి. ఎందుకంటే అందరు ఎలక్షన్స్ అని చెప్పేసి, ఎండాకాలం అని చెప్పేసి మాకు ఈ పండుగలు ఉన్నాయి, ఈ ఫంక్షన్స్ ఉన్నాయని రాలేదు. బట్ మనం బ్యాకప్ పెట్టుకుంటాము అండ్ మనకు షిఫ్ట్స్ వైజ్ ఉన్నాయి. ఎవరిని ఓవర్ టైం చేయించాము. మనది 9 hours షిఫ్ట్. ఎవరైనా అడగండి మా ఎంప్లాయీస్ని కూడా 9 hours షిఫ్ట్ కాకుండా అయితే అసలు చేయము. అండ్ మా రెస్టారెంట్లో ఇప్పుడు ఈ బ్రాంచ్లో అయితే మాదాపూర్ బ్రాంచ్లో వచ్చేసి మాకు పక్కనే స్టే చేయడానికి కూడా ఉంది లైక్ ఎంప్లాయీస్కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాజా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లోనే వాళ్ళకి మేము అకామిడేషన్ ఇచ్చేసాము. ఏంటంటే ఇప్పుడు 4 to 7 కూడా మధ్యలో బ్రేక్ ఇవ్వచ్చు మనము. లంచ్ అయిపోయిన తర్వాత ఒక 3 hours రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వస్తారు. ఇలా మేము వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అందుకే మా దగ్గర 3 years నుంచి సేమ్ వర్కర్స్ వాళ్ళే ఉన్నారు, ఎవ్వరు చేంజ్ అవ్వలేదు. ఏ షెఫ్ కూడా బయటికి వెళ్ళలేదు. శాలరీ పెంచకపోతే కొంతమంది బయటికి వెళ్తారు, పెన్షన్ రోజులు కూడా ఉన్నాయి, ఎందుకంటే రెస్టారెంట్లో కష్టాలు ఉంటాయి కదా. అయినా కూడా ఎవ్వరు వెళ్ళలేదు. అర్థం చేసుకొని అందరూ మన దగ్గరే ఉన్నారు, ఎందుకంటే మేము ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నాం కాబట్టి. విండో ఆన్ వీల్స్ వెహికల్స్ని చూసి అమ్మాయిలందరూ భయపడకండి, అది ఎవరైనా రైడ్ చేయగలుగుతారు. వెన్ విమెన్ కెన్ కుక్ ఇన్ ద కిచెన్, ఐ థింక్ ఫర్ ష్యూర్ వీ కెన్ సెల్ ఫుడ్ ఆన్ ద స్ట్రీట్స్ యాజ్ వెల్. ఆ వెహికల్ ఎలా డిజైన్ చేసామంటే జస్ట్ లైక్ స్కూటీ అండి, యూ డోంట్ ఈవెన్ నీడ్ అ లైసెన్స్. వీ ఆల్సో హ్యావ్ విమెన్ రైడర్స్ రైట్ నౌ. So I really request not just men, like I mean I'm always open that like if men are joining, but I also want women to join us. ఓకే అండి. అలాగే ఇప్పుడు డైలీ మనకి వెజిటేబుల్స్ అవి చాలా అవసరం ఉంటాయి కదా, మీరే డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేస్తారా అవి?
అఫ్కోర్స్ నేనైతే రోజు వెళ్ళను వెజిటేబుల్స్, కానీ వెజిటేబుల్స్ వచ్చాక రోజు ఇన్స్పెక్ట్ చేస్తాను. చికెన్ వచ్చాక ఎంత, ఈవెన్ మటన్ వచ్చాక కూడా ఫ్యాట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉందంటే రివర్స్ పంపిస్తాము. ఈవెన్ బిర్యానీ సైజ్, బిర్యానీ కట్, ఆ చికెన్ సైజ్ కూడా లెట్స్ సే 100 grams లేదనుకోండి, మళ్ళీ వెండర్ని పిలిపిస్తాను. వెండర్ని ఐ కీప్ ఆన్ చేంజింగ్. లైక్ వెండర్స్ ఎవరినైతే ఫైనలైజ్ చేస్తానో, ఫైనలైజ్ చేసే ముందు ఆ వెండర్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తున్నాడో ప్రతి రెస్టారెంట్లో నేను మాట్లాడి I'll get their feedback and that's when I finalize. So on ground operations we have managers. For sure I don't go every day to be frank. ఫుడ్ ఆన్ వీల్స్లో ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఎవ్రీ ట్రక్ స్టార్ట్ అయ్యే ముందు మీరు దాన్ని టేస్ట్ చేస్తారా అండి మీల్స్ని? అఫ్కోర్స్ అండి, అసలు స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు టేస్ట్ చేయడం కాదు, మార్నింగ్ కిచెన్కి వస్తాను, వచ్చాక ఈవెన్ లైక్ జస్ట్ చిన్న పిండి కలిపిన జవార్ రోటీలో కానీ లేదంటే మన రోటీస్, ప్రోటీన్ రోటీస్లో ఆ పిండి కలిపేటప్పుడు సాల్ట్ సరిపోయిందా, ప్రతిది రాగి జావలో సరిపోయిందా, ప్రతి ఒక్కటి ఆ ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ మొత్తం ఆ టైం మొత్తం ఉంటానండి. అండ్ ఇది ఎండ్ అంతా ఫినిష్ అయ్యాక ఒకసారి టేస్ట్ చేస్తాం, అందరము టేస్ట్ చేస్తాం, నేనే కాదు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని కాదు కదా జడ్జ్మెంట్. షెఫ్లు టేస్ట్ చేస్తారు, మేనేజర్స్ టేస్ట్ చేస్తారు, అండ్ దెన్ విల్ స్టార్ట్ ప్యాకింగ్. ఓకే అండి, ఇప్పుడు మన ఫుడ్ ఆన్ వీల్స్ బిజినెస్ 24/7 365 days ఉంటుందా అండి? ప్లస్ వర్కర్స్కి ఏమైనా వీక్ ఆఫ్స్ అలా ఉంటాయా? అఫ్కోర్స్ అండి, ఐటీ ఎంప్లాయీస్కి 2 days ఉంది వీక్లీ, వై నాట్ అవర్ ఎంప్లాయీస్? అఫ్కోర్స్ వాళ్ళకి వీక్లీ వన్స్ ఉంది, విచ్ ఇస్ సండే. అండ్ సాటర్డే, యాజ్ ఏ సెడ్, సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే మనం అక్కడ డొనేట్ చేస్తాము. అండ్ సాటర్డే ఆఫ్టర్నూన్ వచ్చి దే ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ అప్పుడప్పుడు షిఫ్ట్స్ కొంచెం రొటేట్ చేసేసి సండే మార్నింగ్ ఇలాంటి మ్యారథాన్స్ కానీ లేదంటే ఈ మధ్య చాలా అవుతున్నాయి మన దగ్గర హెల్త్ రిలేటెడ్, రన్నింగ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ. సో వాళ్ళకి మార్నింగ్ మేము ఈ రాగి చావా, ఏబీసీ, వెన్ ఐ మెంట్ ఏబీసీ ఇట్స్ ఆమ్లా, బీట్రూట్ అండ్ క్యారెట్, ఇట్స్ నాట్ యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఇంకా దాని బెనిఫిట్స్ ఎక్కువ. సో ఇలాంటి జ్యూసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో సండే మార్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకొని దే అగైన్ గో బ్యాక్ అనమాట. అండ్ ఇది కూడా టు బీ ఆనెస్ట్ ఇది కూడా మాకు కొత్తనే, వీఆర్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. అండ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే జర్నీ ఉండేదే అలా కదండి. సో ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఎనీథింగ్ వీఆర్ కంప్లీట్లీ ఓపెన్ అండి. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఇస్ విందు ఆన్ వీల్స్. అండ్ కమింగ్ టు కాంటాక్ట్ నెంబర్ ఇట్స్ 7674901641. థ్యాంక్ యూ. ఫుడ్ ఆన్ వీల్స్ సర్వీస్లో క్యాటరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందా అండి మీ దగ్గర? యా, అఫ్కోర్స్ అండి. మనకు మన వెహికల్లో వచ్చేసి ఆ వెనక ఏదైతే బాక్స్ ఉందో మోర్ దాన్ 200 meals, 200 to 250 meals ఫిట్ అవుతాయి అందులో. ఓకే. సో కేటరింగ్ వీఆర్ అఫ్కోర్స్ ఓపెన్ టు. ఇన్ఫ్యాక్ట్ మొన్న లైక్ చాలా ఫన్నీగా అనిపించింది వెన్ ఐ గాట్ ఎ కాల్ దట్ షిరిడీ కంటే అందరూ ఒక 40 to 50 members వెళ్తున్నారంట. మాకు అందరికీ కొంచెం బ్రేక్ఫాస్ట్, లంచ్ ట్రైన్లో వెళ్తామండి, అందరికి ఒకేసారి ఇచ్చేస్తారా, మాకు మీల్స్ ప్రొవైడ్ చేస్తారా అని. అఫ్కోర్స్ వీఆర్ ఓపెన్ టు కేటరింగ్. అండ్ ఈవెన్ ఐటీ ఆఫీసెస్ అయితే చాలామంది అప్రోచ్ అయ్యారు దట్ దేర్ కరెంట్ వెండర్స్ ఆర్ నాట్ గుడ్ ఆర్ క్వాలిటీ ఇష్యూస్ అని. స్టార్టింగ్లో ఏదో మంచి ఫుడ్ పెట్టేసి తర్వాత లైక్ టేస్ట్ అంతా ఏమీ లేదు అని, ఎందుకంటే అక్కడ సబ్సిడైజ్డ్ ప్రైజెస్ కదా వాళ్ళకి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫేస్ చేస్తున్నారు. దట్స్ వెన్ ఐ థాట్ లైక్ వై నాట్ వీ ఆల్సో సెటప్ అవర్ బిజినెస్ ఇన్ ఐటీ ఆఫీసెస్, ఐటీ కంపెనీస్ యాజ్ వెల్, నాట్ జస్ట్ ఆన్ ద స్ట్రీట్స్ అని కూడా అనుకున్నాము. వీ విల్ అఫ్ కోర్స్ డూ ఇట్. థ్యాంక్ యూ హారిక గారు, మంచి సజెషన్స్ మాకు ఇచ్చారు. అలాగే పీపుల్కి కూడా చాలామంది సఫర్ అవుతున్నారు ఫుడ్ గురించి, ఫుడ్ హెల్దీ ఫుడ్ కావాలి, హోమ్ ఫుడ్ కావాలని చాలా మటుకు ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి సర్వీస్ మీరు అందిస్తున్నారు. అలాగే వీకెండ్స్లో సోషల్ సర్వీస్ కూడా అందిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ బిజినెస్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మా వనితా టీవీ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వనితా టీవీ. అండ్ ఐ రియలీ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత సపోర్ట్ ఉంటుంది అని. అండ్ చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ యాక్చువల్లీ షై టు కెమెరా బట్ స్టిల్ ద టీమ్ వాజ్ రియలీ సపోర్టివ్. అండ్ దే మేడ్ మీ ఫీల్ లైక్ నా దగ్గర ఏం కంటెంట్ ఉంటే అదే చెప్పమన్నారు. దే నెవర్ ఆస్క్ మీ టు డూ ఎనీథింగ్ స్క్రిప్టెడ్ కానీ అది ఇది ఏది చేయమని చెప్పలేదు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వనితా టీవీ అండి.